గోమాతను తరలిస్తున్న వాళ్ళని అమాయకమైన చంపు. ఎవరు ఆ అమాయకులు? నీలాంటి నాలాంటి అమాయకుల? ఎవరు? వ్యాపారం చేసేవాళ్ళు. వాడు అమాయకుడు ఎట్లయింది నీకు? అంటే హైదరాబాద్లో ఎవరు లేరా? లా యాజ్ పర్ లా ప్రకారం ఏ గోవును వ్యాపారం చేయాలా? సర్టిఫైడ్. ఎగ్జాక్ట్లీ. 100%. మరి అటువంటి లేనప్పుడు వాడు అమాయకుడు ఎట్లయింది నీకు? వాడు దొంగ, స్మగ్లర్. ఒక దొంగ, ఒక స్మగ్లర్ నీకు అమాయకుడు కనబడుతున్నాడా? ఇదే మాకు అంబేద్కరిజం అంటే అసహ్యం. 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 అందుకే ఒక స్మగ్లర్ని, ఒక దొంగను అమాయకుడిగా పోలుస్తున్నావు. ఒక దొంగను నేను పట్టిస్తే నన్ను మతోన్మాది అంటున్నావు నువ్వు. ఇదైనా అంబేద్కరిజం అంటే? ఇలాంటి అంబేద్కరిజం నాకు అవసరం లేదు. నాకు ఇంతకీ మీరు సనాతన ధర్మాన్ని దాటేశారు, అదేంటే మీరేమనుకుంటున్నారో చెప్పండి. నేనేం దాటాలి? నేను ఇక్కడే ఉన్నా, నేను సనాతన ధర్మం ఎప్పటికీ ఉంటా. మీరు సనాతన ధర్మం గురించి ఏమైనా ప్రశ్నలు అనుకుంటే అడగండి. ఏమిటి సనాతన ధర్మం అంటే? ఏమిటి చెప్పాను కదా. ప్రతి విషయాలు కూడా నేను నాకు తెలుసని నేను చెప్పట్లేదు. నేను ఒక ఫైటర్ని. నాకు ధర్మము, ఆ ధర్మంలోని నీతి ఏంటి, అవేంటి నాకు తెలియదు. ఐఎమ్ ఏ ఫైటర్. ఒక ఫైటరు నేను చేస్తున్న పని ఏందో దాని గురించి అడగండి. ఫైట్ చేశారు ఇప్పటివరకు? మీరు చూసారు కదా, చేసిన దానికి అడగండి. నేనేం చేశాను నేను చెప్పిన అవసరం లేదు. మీ యూట్యూబ్ చూస్తే బైరి నరేష్ నేనేం ఫైట్ చేశాను అనేది మీరు ముందు ఇంటర్వ్యూకి వచ్చే ముందు తెలుసుకొని దానికి మీద అడగాల. నేను చెప్పుకొని ఇక్కడ నేను తెలుసుకోకుండా మీరు ఇంటర్వ్యూ చేయడం మీ ఫాల్ట్. అది అంటే మీ గురించి తెలుసుకోవడానికి మీరేం పెద్ద కమిటీలు వేసినట్టు, శిక్షణ తరగతులు లేకపోతే మరి అంటే మీరు ప్రతి సందర్భంలోనూ బాబాసాహెబ్ను అవమానిస్తూ, అడుగు మరి దాని మీద కించపరుస్తూ, రకరకాల వ్యక్తుల్ని రెచ్చగొడుతూ, సనాతన ధర్మ పరిరక్షణ అనే పేరుతో మీరు ఒక్కరే ఉంటూ, దానికి అంటూ ఒక స్ట్రక్చర్ లేకుండా. ఓకే ఓకే ఇప్పుడు ఏమంటారు? ఆర్డిఎస్ లైన్ ఒక్కడిని అంటారా? అంటుర్రా? ఆ పేరులోనే మీకు ఒక్కడికే ఇంత భయపడుతున్నారు మీరు. అంబేద్కర్ ఈరోజు అంబేద్కరిజం మొత్తం మీరే కదా. మీ మీద కేసు పెడితే పారిపోయి తర్వాత వచ్చారు అనేది బయట జరుగుతుంది టాకు. ఏ కేసు? నేను ఎప్పుడు ఈ మధ్య బాబాసాహెబ్ని కాల్ చేస్తారన్నప్పుడు నేను పారిపోయినా అంటే మీకు ఈ సమాచారం కూడా తెలియకుండానే నాతో ఇంటర్వ్యూ చేస్తారు. నేను ఇంట్లో ఉన్నా, నా ట్విట్టర్ ఓపెన్ చేయండి. నా ఇంటికి పోలీసు వస్తే పోలీసులు నన్ను మర్యాదగా తీసుకొని పోతున్నది. ఆల్రెడీ నా ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు రికార్డ్ అయింది, నా ట్విట్టర్ అకౌంట్లో పెట్టినా చూడండి. లేకపోతే ఒకసారి ట్విట్టర్ ఓపెన్ చేసి చూపించాను ఆయనకి. నేను పారిపోవడమా? అది గుర్తుంచుకో. హమారా ప్రసాద్ ఎప్పుడు ఎక్కడికి పారిపోడు. ఏ స్టేట్మెంట్ అయినా దమ్ముతో ఇస్తాడు, దమ్ముతో నిలబడతా. అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? పోలీసులు మా అంటే 4 రోజులు ఉంటా, అంతే. లేకుంటే 6 నెలల రోజులు ఉంటా. ఉన్నా మన 5 రోజులు ఉన్నా, హ్యాపీగా ఉన్నా. 5 రోజులు ప్రశాంతంగా ఉన్నా మళ్ళీ బెయిల్ తీసుకొని వచ్చిన, అంతే. అంతకు మించి జరిగేదేమన్నా ఉందా చెప్పు. పోలీసులు ఏమన్నా ఆమె 3rd డిగ్రీ చేస్తారా? నేను రేప్ చేసినా, మానభంగం చేసినా, దొంగతనం చేసినా? అంటే ఇది మీకే వర్తిస్తుందా, ఎదుటి వాళ్ళకి కూడా వర్తిస్తుందా? ఎవరికైనా అంతే. పారిపోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకసారి అమరా ప్రసాద్ పారిపోయిన మాట మాట్లాడద్దు. ఎప్పటికీ పారిపోడు. ఏమిటా కాన్ఫిడెన్స్? దమ్ము, ధైర్యం. నా సిద్ధాంతిని నేను నమ్మే విధానం, నేను మాట్లాడేది సత్యమని నమ్మే తత్వం. నేనేం చెప్పినా విత్ రిఫరెన్స్ తో చెప్తాను నేను. మీ సిద్ధాంతం ఏంటి? సిద్ధాంతం దమ్ము అన్నారు కదా. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైందంటే మీయాసుంటలే అన్నారు. ఇంతవరకు నా సిద్ధాంతాలు చెప్పినా, నా ఎయిమ్స్ చెప్పినా, అన్ని చెప్పినా, మళ్ళీ నీ సిద్ధాంతం ఏంటంటే మళ్ళీ మొదటికి రావడం ఏంటి? మొదటి నుంచి స్టడీ చేద్దామా? సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. ఈ చాలా విషయాలు నాకు అవసరం లేదు. నాకు ఉన్నది ఒకటే సిద్ధాంతం. నా సిద్ధాంతం నేను చెప్పిన ఆల్రెడీ. అంతే. అమారా ప్రసాద్ సిద్ధాంతం అంతే. వరప్రసాద్ సిద్ధాంతం. అమారా ప్రసాద్ సిద్ధాంతం అనుకోండి, అమారా ప్రసాద్ నిజం అనుకోండి. మిమ్మల్ని హమారా ప్రసాద్ అని మీకు ఎవరు అవార్డు ఇచ్చారు? అంటే మీ దృష్టిలో అవార్డు అంటే ఏదైనా ఏదైనా స్టే చేసి దాని మీద కూర్చోబెట్టి దాని మీద శాల్వా కప్పి దండేస్తే సన్మానమా? అవును. మీరు అనుకుంటున్నారు, ప్రజలు మీరు అనుకుంటున్నారు. ప్రజలు అనుకోవడం లేదు. ఆ ప్రజలే నాకు హమారాన్ని బిరుదు ఇచ్చారు. నాకు ఏ ప్రజలు? జనాలు, హైందవులు. నేను ఎవరిని? హైందవుని. నా హైందవులే ప్రసాద్, హమారా ప్రసాద్, మా ప్రసాద్. వాళ్ళు ఏమనుకుంటారు అంటే హమారా అనుకుంటున్నారు, మా ప్రసాద్ అనుకుంటారు. వాళ్ళు ఇచ్చిన పేరు అది. అలా అందరిని అనుకుంటే వెళ్ళిపోతుంది కదా. అంటే అనుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పినా కదా, ఇప్పుడు గోమాతను దొంగతనం చేసినట్టు కూడా హమారా చోర్ అనుకోవాలి. అంటే ఇప్పుడు అట్రాసిటీ జరిగే బాధలు పడే పీడిత కులాల వాళ్ళు అందరూ కూడా అందరూ గోవును తిన వాళ్ళేనా? అందరూ గోవును చంపిన వాళ్ళేనా? నేను అందరి గురించి మాట్లాడినా. వెంకటేశ్వర స్వామి రథయాత్ర కూడా ఒక్క నిమిషం, నీ స్టేట్మెంట్ ఇదైనా పెట్టుకో. నేనేం మాట్లాడినా అది మాత్రమే చెప్పు. నేను అందరిని అనలే.
ఎవడైతే చేశాడో వాడి గురించి నేను మాట్లాడుతున్నా, ఎవడైతే తిన్నాడో వాడి గురించి మాట్లాడుతున్నా, ఎవడైతే నా ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాడో వాడి గురించి మాట్లాడుతున్నా. నువ్వు అందరినీ మాట ఎందుకు తీసుకొస్తున్నావు? ఇప్పుడు బైరి నరేష్ని మాలాంటి వాళ్ళు వరంగల్లో కొట్టిర్రు, మరి అందరినీ కొట్టిర్రా? చెప్పండి, మీ వర్గంలో అందరినీ కొట్టిర్రా? కొట్టలే కదా. ఎవరిని కొట్టాలో ఎప్పుడు మీరు వెళ్ళి సన్మానించి డబ్బు, అది కాదు, మేము అన్ని వేస్తాం వాళ్ళకి. బైరి నరేష్ ఇప్పటికైనా మారకపోతే వినండి మంచి వినండి, బైరి నరేష్ ఇప్పటికైనా భవిష్యత్తులో అయినా మారకపోయినా బైరి నరేష్ లాంటి వాళ్ళు ఇంకా ఇలాంటి మాటలు మాడితే ఖచ్చితంగా దేహశుద్ధి జరుగుతుంది, అందులో డౌట్. అదేనా భారత రాజ్యాంగం మీరు ఇచ్చేది? భారత రాజ్యాంగం నాకేమి ఇచ్చాను పక్కన. మీకు ఇన్సిడెంట్ జరిగితేనేమో ఆ దర్జాగా వెళ్ళాను, 5 రోజులు రెస్ట్ తీసుకున్నాను, బెయిల్ తీసుకున్నాను, వచ్చాను అంటారు కదా. అలాగే బైరి నరేష్ లాంటి వాళ్ళు సమాజంలో మీరు ఇస్తే ప్రశ్న, బయట వాళ్ళు ఇస్తే దేహశుద్ధి. మీకు దేహశుద్ధి జరగలేదండి? చెప్తా వినండి, చదువు జరుగుతుంది, నేను జరగాలని చెప్తాను. మీరు ఏం చదువుకున్నారు, ఎక్కడి వరకు చదువుకున్నారు? చెప్పిన నాది ఎంఎస్సి ఐటీ చేశాను, నేను కంప్యూటర్స్, అది మణిపాల్ యూనివర్సిటీ డిస్టెన్స్లో చేశాను. ఎందుకంటే భారతీయ విద్యానికేతన్ మోస్రా, ఇంటర్మీడియట్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్ కామారెడ్డి, డిగ్రీ జీజీ కాలేజ్ నిజామాబాద్, గిరిరాజ్ కాలేజ్. ఏ గ్రూప్ డిగ్రీ? బీకామ్. సో మీరు నేను రిజర్వేషన్ క్యాండిడేట్ని కాదు, అర్థమవుతుందా? నేను కష్టపడి చదువుకున్నాను. నేను నా ఇంతవరకు నా జీవితంలో నేను ఒక ఎస్సీ అయినా కూడా ఎక్కడ రిజర్వేషన్ వాడలేను. నేను నా తండ్రి నాకు ఏం చెప్పిందంటే, మనం ఫైనాన్షియల్గా మంచిగా ఉన్నాం కాబట్టి అది మనం వదిలేసుకుంటే ఇంకొక పేదవాడికి పోతుంది, వాడు బాగుపడుతుంటా, నీ జీవితంలో నువ్వు ఎప్పుడు రిజర్వేషన్ వాడకు అని చెప్పింది నాకు. నేను ఎప్పుడు వాడా, బై ఛాన్స్ రేపు ఎలక్షన్స్కి వస్తే మాత్రం అప్పుడు వాడితే వాడుతుడా. మీకు రాజకీయ ఎందుకు రావద్దు? నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఏ పార్టీ నుంచి మీరు ఏదన్నా ఆశిస్తున్నారు? ఎప్పుడన్నా చూద్దాం, ఇంకా టైం వస్తుంది. ఇంకా మీరు ప్రణాళిక వేసుకోలేదా? రాజకీయాలకు ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా మీడియా ద్వారానే చెప్తా. ఓకే, ఇప్పటికైతే నిర్ణయం తీసుకోలేదు, ఇంకా ఆలోచన ఉంది కానీ పార్టీ ఏదనే నిర్ణయం తీసుకోలేదు. ఖచ్చితంగా రాజకీయాలకు వస్తా, చట్టసభల్లో కూర్చుంటా, కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు నాకు ఉన్నాయి, ఖచ్చితంగా చేస్తా, అంతే. అప్పుడు మరి మీ కాన్స్టిట్యున్సీలో హైందవేతరులు, సనాతనేతరులు ఉంటే వాళ్ళ సంక్షేమం పట్ల మీ అభిప్రాయం ఎలా ఉంటుంది? ప్రశ్న. మీరు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, అందులో అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఉంటారు కదా, అప్పుడు కేవలం సనాతన ధర్మం కోసం మంచిగా రికార్డ్ చేసుకోండి. నా కోరిక ఏం తెలుసా? నాకు కేవలం హిందువులు మాత్రమే ఓటు వేయాలి. మళ్ళీ ఒకసారి మంచిగా వినండి, నాకు ఎలా గెలవాలంటే కేవలం హిందూ ఓట్లతోనే గెలవాలంది. కెమెరా చెప్తున్నాను. నా కోరిక ఏం తెలుసా? నేను ఒక శాసనసభలకు వెళ్ళాలంటే నాకు కేవలం హిందూ ఓట్లతోనే వెళ్ళాలన్న కోరిక. నన్ను గెలిపిస్తారా, ఓడగొడతారా, అసలు రాజకీయాలు తరమేస్తారా, మీ ఇష్టం. అప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో ఎలా పోటీ చేస్తారు? ఓన్లీ ఎస్సీలో వేస్తే గెలుస్తారు. నిజంగా నువ్వు పీచర్ కాదు బయట, ఎస్సీ దాని హిందువే కదా. చూసారా, ఎస్సీ హిందువే కదా. మీకు మీరే చూసా, మీరు హిందువుల ఓట్లు మాత్రమే అన్నారు, ఎస్సీ హిందువే కదా. మరి అలాంటప్పుడు అంబేద్కరిస్టులు హిందువులు కాదని అన్నావు కదా. ఆవు మాంసం తినేవాళ్ళు, నా తల్లిని తిన్నవాళ్ళు హిందువులు కాదన్నావు కదా. ఒక్క నిమిషం, ఎస్సీలు హిందూ, ఇప్పుడు నేను ఎస్సీనా కాదా? నేను ఎస్సీనా కాదా? మీ వృత్తి ప్రకారం మనుధర్మ శాస్త్రం మనుధర్మం ప్రకారం మీరు బ్రాహ్మణుడు. ఇప్పుడు అసలు నువ్వు రాజ్యాంగంలో వస్తున్నా మనుధర్మ శాస్త్రం కావాలని ఇప్పుడు ఒకటి అసలు నాకు అర్థమవుతుంది ఏం తెలుసా? నీకు రాజ్యాంగం మీద అసలు ఇంట్రెస్ట్ లేదు. మీరు మాట్లాడుతూ రాజ్యాంగం మీద పట్టు లేదు అన్నారు. కట్ చేశారు బస్, ఇక నాకు టూ మచ్. ఎందుకని కంటిన్యూ మాట్లాడుతుంటే మరి ఊకే మధ్యలో వస్తున్నావు. మీరు రాజకీయాల్లో ఏ రకమైన మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు? సార్ రాజకీయాలకు వచ్చినప్పుడు చెప్తా కదా, అది ఇప్పుడు ఎందుకు? ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడు. మరి చట్టసభల్లో కంపల్సరీ మాట్లాడుతున్నా. నేను అన్నా కదా అబ్బా, వచ్చినప్పుడు నేను చెప్తా అని చెప్పాను కదా. ఈ రోజు నేను ఏ పార్టీలో చేస్తున్నా వస్తాను అని చెప్పిన, వచ్చే రోజు అనౌన్స్ చేస్తా అని చెప్పా. ఏ మార్పులు ఏం చేస్తానో తప్పుడు చెప్తా, ఇప్పుడు ఎందుకు?